గజరాజా మీరు ఈ ప్రక్కన కొంచెం విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్ళి టీ సేవించి వస్తాం. రాజా వారికి టీ ఇచ్చుకోండి, మీరు మా ఒళ్ళు పట్టుకోండి, మాలిష్ చేసుకోండి. అలాగే. అసలే ఇక్కడ మనుషులతో సత్తా ఉంటే ఏనుగు ఒకటి అదొక కంపు, పైగా దీనికోసం ఊరి నిండా అప్పులు అమ్మి పాడేయండి. చంపేస్తాను. నన్ను తిట్టినందుకు కాదు, నా ఏనుగును అమ్మమన్నందుకు. అది మా పిత్రార్జితం, మా స్వార్జితం, మా వంశానికి మూల కొండ. నాకు కొండంత అండ, తిండికి అనకొండ. అయితే ఏంటి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా దాన్ని పోషిస్తాను కానీ అమ్మను. చెప్పారు అమ్మో, గుల్లబ్బగడు వస్తున్నాడు. చిన్న మెదడు చెట్లు చేసి పెద్ద మెదడులో నంజులు తినేస్తాడు. నేడే కొనండి, మంచి తరుణం మించిన పోవును, ఆలసించిన ఆశాభంగం. ₹1,00,00,000 లాటరీ ఉంది, 5 రూపాయల టికెట్. ₹1,00,000 లాటరీ ఉంది, ₹1 టికెట్. లాటరీ తగిలిందో మీ జాతకాలే మారిపోతాయి. ఒక్కొక్క టీ అమ్మి రూపాయి సంపాదిస్తుంది నీ టీ కొట్టు. ఒకే ₹1 సిక్కం టికెట్ మీద పెట్టు, మేడ మీద మేడ కట్టు. ఇదిగో రూపాయి చూడు, టికెట్ తగలకపోతే నాకు నమ్మకం లేదు. రాజకీయం ఓ రొచ్చు గుంట, నువ్వు ఓ టికెట్ కొనమంట. పండిందా నీ పంట, రేపటి నుంచి నువ్వే సీఎం వంట. నన్ను నమ్మమంట ఓ పిల్లి పెంట. అయితే ఓకే అంట. ఇదిగో కథలు చెప్పి టికెట్లు బలే అమ్మేస్తున్నాడు. ఏనుగున్నా పీనుగులాగా ఇలా బతుకుతున్నానేంటని వ్యధ చెందుతున్నారా మహారాజా? వలదు వలదు, నేనున్నా. ఇదిగో అస్సాం లాటరీ టికెట్ ఉంది, ఒక్కటి కొని చూడండి. రేపటి నుంచి ఇదే మీరు అదే ఏనుగు మీద మడత మంచం వేసుకుని వెల్లికలా పడుకుని ఊరంతా తిరగకపోతే నా పేరు బుల్లెప్పయ్య కాదు. ₹5. ఇదిగో నీ టికెట్. ఇదిగో చాకలి మూట, వద్దు నీకి బట్టల మూట. ₹1 నీ బ్రతికే బంగారు బాట. వినవే నా మాట. ఎప్పుడు మీరు చెప్పింది తింటాం కొంటమే గాని తగిలింది ఎప్పుడూ లేదు. ఏమేమాలే టీ కొట్టవే. ఇదిగా టీ కొట్టు. ఏంటి? ఓసారి టీవీ పెట్టు, లాటరీ తగిలిద్దేమో చూద్దాం. గజరాజు, అమ్ము వీడు బాకీ కోసం కట్టేసుకు వచ్చేస్తున్నాడు. ఏదిలో నేర్పడి దొంగనా బద్రి, నేను బాకీ అడగడానికి వచ్చినప్పుడల్లా ఏను ఎక్కుతుంటావురా నువ్వు? ఏడ్చేవాళ్ళ తప్పక గజరాజు ముందుకెళ్ళాలా? నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా? కాదురా, కాళ్ళు ఏనుగెక్కినీరా. నువ్వు కిందకి దిగరా, నీ కాళ్ళు నలికే దోళ్ళ మెళ్ళలో కడతాను. ఏనుగెక్కేవాడికి గేదెనెక్కేవాడికి తేడా తెలియదు కుక్క తప్పక మొరక్క. కుక్క అంటావురా? ఇవాళ బాకీ వసూలు చేసిపోతే నా పేరు పాల పుల్లయ్య కాదురా. తీరుస్తాలే ఏదో బాకీ. అయినా నీ బాకీ తీర్చడం కోసం కదా నా కొడుకు నీ దగ్గర పాలేరుతనం పెట్టాను. ఆడు జీతంలో ఎరుకోసుకో. ఆడు నువ్వు నీ ఎదవేనుగు జన్మంతా పనిచేసినా నా బాకీ తీరదురా. బాధపడకమ్మా, ఏనుగు రోడ్డు అంతా వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి. లెక్క చేయకు. ఎల్లో పండం తోట ఒకటి పీకు, వెనక్కి వెళ్ళగరోజు సాగుతో పీకుద్ది. మొదలెట్టండి. మన ఊరి వాడైన పెట్టలమారి చిట్టిబాబు పక్క ఊరి నివాసి సర్వారాయుడి చెల్లెలు బుల్లిపాపను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని సర్వారాయుడి అభియోగం. ఆడపిల్ల అగ్గిపుల్ల లాంటిది. వెలిగించుకుంటే ఇంటికి వెలుగిస్తుంది, అంటించుకుంటే కొంప అంటుకుంటుంది. నేరం రుజువైందో నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. చెప్పు. చెప్పేదేముందండి, జరిగిందేదో జరిగిందని సంబంధం ఖాయం చేసుకుందని వీడింటికి వెళ్తే నాకు సంబంధం లేదంటున్నాడు. ఎవరికో పుట్టబోయే బిడ్డకి నేను తండ్రిని కాలేను. నీకు పుట్టబోయే బిడ్డకి ఎవడు తండ్రి కాలేడు. నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ముత్యాలమ్మ గుళ్ళో ప్రమాణం చేయలేదు? లేదు, నేను చేయలేదు. పెళ్లి కాకుండానే కాలు జారితే కడుపు వస్తుందని, ఆ తర్వాత జీవితాంతం ఏడుపు వస్తుందని చెల్లిని బుల్లి పిల్లరైడి చెల్లి. అంటే నేను చెప్పేదంతా కట్టు కదా అంటావా? కాదమ్మా, పిట్ట కథ, వేరుశనగ పొట్టు కథ. పిట్టంత ఉన్నా కదా పిట్ట కథ చెప్తాను. నాకు ఎగిరి ఏం ఒళ్ళు పొగరుగా ఉందా? నీ చెల్లెలు ఈ చిట్టిబాబు వల్లే గర్భవతి అయిందనడానికి సాక్ష్యం ఏమన్నా ఉందా? నా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డే దీనికి సాక్ష్యం. అలాగా? కడుపులో ఉన్నవాడు వచ్చి చెప్తాడా వీడు మా నాన్న అని? అది అది అలా అడగక్క. ఇలా అయితే కామంతో కడుపు తెచ్చుకున్న ప్రతి అమ్మాయి కథ అడ్డం తిరగగానే గుణం, అందం, శీలం, ఐశ్వర్యం అన్ని ఉన్న నాలాంటి వాడిని చూపించి వీడే వీడే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని చెప్తే వాడితో పెళ్లి జరిపించేయడమేనా అక్క? సాక్ష్యాధారాలు బలంగా లేనందున కేవలం సర్వారాయుడి నోటి మాట ఆధారంగా చిట్టిబాబు బుల్లిపాపని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఈ పంచాయతీ తీర్పు. ఇక పంచాయతీ ముగిసింది. ఇది తీర్పా, నిప్పుకు నీళ్లు జల్లి ఆర్పడమా? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నా తీర్పు, ఈ పంచాయతీ తీర్పు, అంటే ఈ ఊరి తీర్పు.
అరే చెట్టుగా ఈ అఫీస్ గారు ఉన్నంత వరకు ఏం పర్లేదురా మనమే గెలుస్తాం అరే నా తీర్పు కూడా వినండి. రేపు పౌర్ణమి నాడు నా చెల్లెలు పెళ్లి. వీడు మర్యాదగా వీడి కాళ్ళ మీద నడుచుకొచ్చాడా సరే, లేకపోతే వీడి చేతులు నరికి తీసుకెళ్లి వాటితో తాళి కట్టిస్తా. ఏంట్రా నువ్వు నరికేది? ఆడి చిట్కిరేళ్ళ మీద ఈ కూడా నువ్వు పీకలేవు. ఆ లుక్ చేట్రా, ఇన్ని లుక్స్ చూసాడ్రా. నువ్వు అనవసరంగా తొందరపడకు. పౌర్ణమి దాకా వద్దు, అమావాస్య దాకా పెట్టుకో. ఏ పీక్కుంటా పీకరా. జరబద్దు, ఏటే లేటు. అబ్బో, అదిరిందే నీ ఓపెనింగ్. ఏమైనా నీ కొట్టే కొట్టు. పగలటేపు టీ కొట్టు, రాత్రి టేపు సారా కొట్టు. బాగా చెప్పు, ఇందులో సోడా కొట్టు. అక్కడ పోసా. ఆ? నేను ఒప్పుకోను. నేను పోయి ముందు నాకు ఆడికి కాదే పోతారు అరువు బేరానికి సోడా ఒకటి సరిపెత్తు కోట్రా. మేకడోల్ బ్రాందీయేగా ఇప్పటి వరకు 1200 అయింది. ఎప్పుడు బాకీ ఇస్తావు? ఇచ్చేద్దలే, కొంచెం ఉప్పు కారం తీసుకురా. రండి అబ్బాయి ఎలా కూర్చోండి. ఏయ్, ఇది, నొక్కు. ఇదిగో ఉప్పు కారం. అబ్బాయి గారు ఈ మధ్యన మీరు బాగా తాగేస్తున్నారండి. అవునరా అవునరా, నేను తాగేది కొద్ది కానీ ఒలిగిపోయేది ఎక్కువ. ఈ ఒలిగిపోతుంది నీ నోట్లోనా? అబ్బాయి ఈ మధ్య నేను తాగడం మానేశాను కదండి. మరి మానెత్తే ఊగుతున్నాడురా. ఊగడం ఇంకా మానలేదు. అబ్బా ఏ అబ్బా సర్బాత్ ఇంకోటేసుకో. అబ్బాయి గారు ఏంటన్నారు? ఎలాంటోరు ఎలాగైపోయారు అబ్బాయి గారు. ఆ మహారాణి రేణుకారాణి కంటే మహారాజులకు బతికినోరు ఒక ఇప్పుడు ఆవిడ దగ్గరే అప్పులు తీసుకుంటున్నాడు. కరెక్ట్. పేరుకు తగ్గట్టు జేసుదాస్ అంతటోరు. ఆ వగలాడి పార్వతి వల్ల పడి దేవదాస్ అయిపోయారు. దాన్ని ఎన్నోడే కాని దాన్ని చూసినోడు ఎవడు మన ఊళ్ళో లేడు. బాబా బాబా దాన్ని మర్చిపోండి అబ్బాయి గారు, నా మాటనండి బాబు. అరే నీ మందు ఎప్పుడు నేను తాగాను? లేదు బాబు. నిన్ను డబ్బు అడిగానా? లేదు బాబు. నా మందు నేనే తాగాను. అవును. నా డబ్బు నేనే ఖర్చు పెట్టుకోను. నా డబ్బు దానికి ఇస్తాను. అదంతా నా ఇష్టం. మధ్యలో నువ్వెవరు అడగడానికి సాధ్యం? ఇదిగో వరలక్ష్మి. ఏంటండి పిలిచారా? ఆ నేను అలా బయటికి వెళ్ళొస్తా నిజం. ఎందుకండి మనకి అచ్చిరాన్ లాటరీ వ్యాపారం? ఆశ పెట్టి అందరికీ టికెట్లు అంటగట్టడం, తగిలిందా తగిలిందా అని అందరూ తగులుకోవడం, ఎప్పుడు ఎవరికి తగలపోయినా అందరుస్తులు మనకి తగలడం, వీధిలో కంట శోష, ఇంట్లో కడుపు ఘోష, ఇంటి నిండా అమ్ముడు పోని టికెట్లు, దరిద్రుడి ఆశల్లాగా. అబ్బా, శుభమా అంటూ టిక్కెట్లు అమ్ముకోవడానికి వెళ్తుంటే అలా మాట్లాడకూడదే. కోటి విద్యలు కూటి కొరకే. మన ఊళ్ళో ఎవరికైనా లాటరీ తగలాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకో, మన కమిషన్ మనకు వస్తుంది. ఒకవేళ అమ్ముడు పోని టిక్కెట్లో దేనికైనా లాటరీ తగిలిందనుకో, మనం లక్షాధికారులమే. అంతే.